ఈ నెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా చిత్రాడ వేదిక ముస్తాబవుతోంది. ఇప్పటికే జనసేన నాయకులు దగ్గరుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. జనసేన విజయం తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ సభను విజయవంతం చేస్తామని జనసేన నాయకులు అంటున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్ ద్వారా కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రజలకు కానివ్వండి, అలాగే కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? చందు, చూసుకుంటే కనుక ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను అయితే ఘనంగా నిర్వహించాలని చెప్పి పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనకి 6 రోజులు మాత్రమే ఉంది. సమయాభావం తక్కువడంతో ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన స్పీడప్ చేశారని చెప్పచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఏర్పాట్లన్నీ కూడా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కేకే ఉన్నారు. వారితో కూడా మాట్లాడి అసలు ఆ ప్రోగ్రామ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి ఎంతమంది వస్తున్నారు, ఈ ఆవిర్భావ సభకి, దానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయనున్నారు, వారి మాటలు కూడా సార్ చెప్పండి. ఇప్పుడు ఈ ఆవిర్భావ సభకి ఎంతమంది వస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా స్వాగతం పలుకుతారు? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది దాకా వస్తారని చెప్పేసి వాలంటరీగా, అంటే ఏ పార్టీ సభలైనా కూడా మీకు అందరికీ తెలిసిందే, పుల్లింగ్ చేసుకొని వస్తారు, వెహికల్స్ పెట్టి వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసి అలాంటివి చేస్తారు. కానీ జనసేన పార్టీకి అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు, ఇంకెప్పుడు కూడా రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న యొక్క అభిమానంతో రాష్ట్ర నలుమూలల నుంచి వాలంటరీగా ఎవరికి వాళ్ళు ఇక్కడికి చేరుకుంటారు, సభని దిగ్విజయం చేస్తారండి. దానికోసం అని చెప్పేసి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 10 లక్షల మంది వస్తారని చెప్పేసి మా ఎక్స్పెక్టేషన్ ఉంది. దాంతోపాటు మీరు చెప్పినట్టుగా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేస్తున్నాము. సభకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఆ రోజు సభకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి చోట వాళ్ళకి ఆహార ఏర్పాట్లు, దాంతోపాటు గ్రౌండ్లో బటరు, వాటర్ మిల్క్, అలాంటి అన్ని ఏర్పాట్లు వాళ్ళకి చేస్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా మెడికల్ ఎమర్జెన్సీకి కూడా ఆల్రెడీ ఒక 4 పాయింట్స్ కూడా పెట్టామండి. డాక్టర్స్తో 4 పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా డాక్టర్స్ అటెండ్ అవుతారు. ఈ సభ మార్చి 14 మాకు 12వ ఆవిర్భావ సభ అయినా కూడా రేపు చేసుకోబోయేది విజయోత్సవ సభ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మేము చేసుకున్న సభ కాబట్టి దాన్ని విజయోత్సవ సభగా నిర్వహిస్తున్నామండి. అంటే ఇప్పుడు గతంలో మీ అధినాయకుడు సందేశం, అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు 11 ఆవిర్భావ సభలు చేశారు, కానీ ఇది 12వ ఆవిర్భావ సభ. అంటే గత ప్రసంగాలు వేరుగా ఉన్నాయి. అంటే ఈ ప్రసంగం మీ అధినాయకుడు ఏ విధంగా చేయబోతున్నారు? అంటే భావోద్వేగమైన ప్రసంగం ఉండేది, ఇప్పుడు మీరు అధికారం విజయం వరించింది, విజయం అనంతరం కూడా ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? అంటే మేము కూడా అదే ఎదురు చూస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏమి ప్రసంగిస్తారా అనే దాంట్లో మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఆస్వాదించి క్షేమంగా ఇంటికి చేరతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే మొత్తం ఇప్పటి వరకు కమిటీలు ఎన్ని కమిటీలు వేశారు, ఏ కమిటీకి ఏ బాధ్యతలు చెప్పారు? దాదాపుగా అన్ని కమిటీస్, అన్ని గ్రౌండ్కు సంబంధించిన కమిటీస్ కానీ, పార్కింగ్ కానీ, మెడికల్కి కానీ, తర్వాత హాస్పిటాలిటీ కానీ, ఫుడ్ కానీ, డిఫరెంట్ కమిటీ సుమారు 12 కమిటీల దాకా వేస్తున్నారండి. ప్రతి కమిటీ వాళ్ళ వరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం మీ అంచనా, అంటే గతంలో మీరు 5 లక్షలు చెప్పారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 లక్షలు వచ్చారు, మీరు అధికార పక్షం, ఇప్పుడు మొత్తానికి ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? సుమారు 10 లక్షల అబోనే వస్తారండి. ఎందుకంటే ఎక్కడ కూడా మేము వెహికల్స్ పెట్టి కానీ లేకపోతే మనుషుల్ని పుల్ చేసుకొచ్చే విధానం కాదు మాది. వాలంటరీగా మా దగ్గరకు వచ్చే అభిమానులే సుమారు 10 లక్షల పై చిలుకుంటారండి. అంటే ఇప్పటి వరకు మీరు గతంలో చేసిన సభలు వేరు, ఈ సభ వేరు. అంటే ఇప్పుడు 10 లక్షల మందికి ఈ అంటే తక్కువ స్థలాభావం ఉంది. దాదాపుగా వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా, తర్వాత హైవేస్ మీద కూడా అన్ని చోట్ల స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాం, పార్కింగ్ ప్లేస్లో స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాం, అట్లానే గ్యాలరీస్లో స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాం అండి. కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అధ్యక్షుల వారి యొక్క ప్రసంగాన్ని వీక్షించి వెళ్తారు. అంటే ఇప్పుడు అధ్యక్షుల వారి ప్రసంగం ఏ సమయంలో ఉండబోతుంది అంటారు? 14వ తారీఖు ఎన్ని గంటలు? సుమారు 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఉంటుందండి వారి ప్రసంగం. మొత్తం ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్టు సార్? ఇంకా 2 డేస్లో దాదాపుగా అంతా 75% ఏర్పాట్లు పూర్తవుతాయండి. ఓకే.
ప్రస్తుతం ఇది చెప్తున్న ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో దీని చైర్మన్ మనకి సమన్వయ కమిటీ చైర్మన్ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే కనుక మనకి కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏ విధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి వారి మాటలు కూడా అసలు సమయభావం తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో మీరు ఎక్కువ సక్సెస్ చేయాలి అంటే ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి చూస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆవిర్భావ సభ 10 లక్షల మంది జనం రాబోతూ ఉన్నారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుంది. దేశం యావత్తు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం యావత్తు జనసేన పార్టీ ఆవిర్భావ సభని చూడబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే ఒక నాయకుడు, మనందరూ కూడా ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈరోజు దక్షిణాది రాష్ట్రాల నుండి రేపు కాబోయే రోజుల్లో ఒక యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా ఉన్నారు ఉత్తరాంధ్రలో, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో మన తెలుగు బిడ్డ ఎప్పుడో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి చేశారు. ఎప్పుడైనా దక్షిణ భారతదేశం నుంచి ఒక ప్రధానమంత్రి అవకాశం రావాలంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది దక్షిణ భారతదేశ ప్రజలందరూ ఎదురు చూడబోతూ ఉన్నారు. దానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా చాలామంది ఇంకా జగన్మోహన్ రెడ్డి దానికి ఎక్కువ దీనికి తక్కువ అంటున్నాడు. ఆయన ప్రధానమంత్రి ఇస్తే ఆయన ప్రజలు ఆలోచన చేసుకుంటారనేటువంటిది వైసీపీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. అంటే ప్రస్తుతం పివి నరసింహారావు గారితో పోల్చారు, అంటే భవిష్యత్తులో పివి నరసింహారావు గారు ప్లేస్ను భర్తీ చేస్తారంటారా మీ నాయకుడు? ఖచ్చితంగా దక్షిణ భారతదేశం నుంచి ఎవరైనా ప్రధానమంత్రి అయ్యేటువంటి నాయకత్వం కనపడతా ఉంది. ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. మనకి ఈ దక్షిణాది నుంచి ఎవరైనా ప్రధానమంత్రి నాయకత్వ లక్షణాలు అంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారని ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర నాయకులే కాదు, పవన్ కళ్యాణ్ గారు దేశ నాయకులు కూడా, దేశ రాజకీయాల్లో కూడా చక్రం దేశ రాజకీయాల్లో ఇప్పటికే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో నిలబెట్టడానికి కానీ, అటు కేంద్ర నాయకత్వం కూడా బీజేపీ ఈరోజు అంత లీడ్ అవ్వడానికి కూడా కారణం మోడీ గారు కూడా ప్రశంసించేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని నిరూపించుకున్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిందంటే 100కు 100% పవన్ కళ్యాణ్ గారు, 100కు 1000% ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం. కూటమిగా ఏర్పాటు చేయడానికి కూడా కారణం మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చేపడితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మరొక్కసారి అప్పులు ఊపులోకి దిగిపోయి అడుక్కుని తినేటువంటి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అటువంటిది ముందు చూపుతోనే ఒక విజనరీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చే ప్లీనరీ ఏదైతే ఆవిర్భావ సభకు వచ్చే మీ నాయకులు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, ఎటువంటి స్వాగతం పలకనున్నారు మీరు? ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లా, మరింత ముఖ్యంగా ఈ 2 జిల్లాలో ఆతిథ్యానికి గౌరవించడానికి, అతిథులను గౌరవించడానికి పెట్టింది పేరు. ఏదైతే మా పెద్దలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆతిథ్యానికి కానీ మర్యాదకు కానీ ఒక మంచి మారుపేరని ఈ రాష్ట్రం యావత్తు తెలిసే విధంగా చేశారో అదే రీతిలో ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఈ జరిగేటువంటి ఆవిర్భావ సభ కూడా అంత పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. అంచనా ఎంతమంది వస్తారని? గత ఆవిర్భావ సభలకు 5 నుంచి 6 లక్షలు వచ్చేవారు. మీ విజయం లేనప్పుడు ఈరోజు అధికారంగా ఉన్నాం, కూటమిలో భాగస్వాములుగా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా 10 లక్షల జనాభా వస్తారని మా అంచనా. ఓకే, ప్రస్తుతం మనతో పాటు ఉమెన్ జనసేన నాయకులు వీర మహిళ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే చేద్దాం. అమ్మ చెప్పండి, మీ జనసేన ఆవిర్భావ సభ ఏ విధంగా జరుపునున్నారు? ఇది చాలా ఘనంగా అయితే జరుపుకోబోతున్నాం. దానికి ఎందుకంటే గతంలో ఎటువంటి మనకి అధికారం లేనప్పుడు జరుపుకున్న సభలు వేరు, ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటున్న విజయోత్సవ సభగా అయితే మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సభని కనీ విని ఎరుగున రీతిలో అయితే ప్రతి ఒక్కరూ చెప్పుకునే స్థాయిలో అయితే ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ నెల 14వ తేదీన
ఏదైతే ఉందో పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ సభ అయితే ఘనంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా సమాయత్తం చేశారు. ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఇక్కడున్న ఇంకా సమయాభావం తక్కువ ఉండడంతో ఏర్పాట్లన్నీ కూడా స్పీడప్ చేశారు. ప్రస్తుతం నాయకులందరూ కూడా ఏదైతే ఉందో పిఠాపురం రూరల్ చిత్రాడ గ్రామం సంబంధించిన విబి వెంచర్ ఎస్బి వెంచర్ సంబంధించిన లో ఈ ఏర్పాటు సభకు అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఈ నెల 14 ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కేడర్ మొత్తం కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ.